ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మేల్ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమకాండం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 7వ వచనాన్ని చదువుతాను. నిర్గమకాండం 12వ అధ్యాయం 7వ వచనం. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్మిల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలను. చేదు కూరలతో దాన్ని తినవలను. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. పస్కా ఆచరించాల్సినటువంటి విధానాన్ని గురించి ప్రభువు తెలియపరుస్తూ ఉన్నారు. 7వ వచనంలో మనం చూస్తే సాయంకాలమందు ఆ పస్కా బలి పశువును చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్మిల మీదను పై కమ్మి మీదను చల్లి అని చదువుతున్నాం. గొర్రెపిల్ల రక్తం గురించి వ్రాయబడినటువంటి విషయాలు. ఆ రక్తాన్ని ద్వారబంధముల పై కమ్ములకు నిలువు కమ్ములకు పూయాలి. గడపకు పూసినట్లేదు. 2 నిలువు కమ్ములకు పైన పూయాలి. ఆ రక్తాన్ని చూసి నశింప చేయడానికి వచ్చిన సంహారక దూత దాటిపోతారు. అనగా వాళ్ళు నాశనం అవ్వకుండా తప్పించేది రక్తమే. ఇది ఆచారం కాదు, భక్తి కాదు. ఈనాడు మనం చేయాల్సిన పని లేదు. మనం చేయాల్సింది ఏంటంటే ఈనాడు మన కొరకు చిందించబడినటువంటి యేసుక్రీస్తు రక్తంలో యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. వాళ్ళ ఆనాడు రక్షణ పొందడానికి రక్తమే ప్రాధాన్యం. ఈనాడు మనం కూడా పాపము నుండి విడుదల పొందాలి, శిక్ష నుంచి తప్పించబడాలంటే యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయించాలి. వేరొక మార్గం లేదు. కాబట్టి క్రీస్తు రక్తము చేత మనం కడగబడాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించినవాడు. తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించినవాడు. మన హృదయాల్లో యేసుక్రీస్తు రక్తపు గుర్తులు లేకుండా ఏమున్నా ప్రయోజనం ఉండదు. పాత నిబంధనలో రాహాబు అనే వేశ్య యెరికో ప్రజల మధ్యలో నశించిపోకుండా కాపాడడానికి ఆమె ఉన్న ఇంటి కిటికీకి
తొగర దారాన్ని కట్టమన్నారు. తొగర దారం లేకపోతే ఆ ఇంటి వారందరూ కూడా ఎరుకో ప్రజల్లాగా నశించిపోవలసిందే. అలాగే ఇశ్రాయేలీల ఇండ్లలో వాళ్ళ ద్వారబంధముల మీద రక్తం లేకపోతే వాళ్ళు నశించిపోతారు. కాబట్టి రక్తము చాలా ప్రయోజనకరమైనది. ఇలాంటి యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించామా లేదా అనేదాన్ని మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ గొర్రెపిల్ల రక్తం ఇశ్రాయేలీయులను కప్పి ఉంచింది. వాళ్ళు ఇంటి లోపల ఉన్నారు, వాళ్ళని కప్పినట్టు వెలపట రక్తం ఉంది. ఆ ఇంట్లో వాళ్ళు మంచివాళ్ళ చెడ్డోళ్ళ, చదువుకున్న వాళ్ళ చదువు లేని వాళ్ళ, ఉన్నత కులస్తుల కులహీనుల, ఇవన్నీ పరీక్షిస్తానని ప్రభు చెప్పలేదు. ఆ రక్తాన్ని చూసి నశింప చేయకుండా వాళ్ళని దాటి వెళ్ళిపోతాను అని ప్రభు చెప్తారు. 13వ వచనం చూద్దాం మన భాగంలో. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళ చదువు లేని వాళ్ళ నడత ఎలాంటిది, వాళ్ళ యొక్క విధానాలు, జీవన విధానాలు ఎలాంటివి, ఇవన్నీ కాదు. అసలు ఆ ఇంట్లో ఉన్నారు, ఆ ఇంటి వెలుపట రక్తం ఉంది. కాబట్టి ఎంతటి ఘోర పాపాత్ములైనా మన ప్రభు క్షమించగల దేవుడు. కాబట్టి కొందరిని క్షమిస్తాడు, కొందరిని క్షమించడు. కొందరిని ప్రేమిస్తాడు, మరికొందరిని ప్రేమించడు. కొందరికే దేవుడు, ఆయన అందరికీ దేవుడు కాదని ఎక్కడా లేదు. కాబట్టి నువ్వు రక్షణ పొందడానికి నీ చదువు కానీ, నీ నడత కానీ, నీ జాతి కానీ ఇవేవి పనికిరావు. అవి బాహ్యాచారాలు మాత్రమే. బాహ్యాచారాలు తీర్పు దినమున అక్కడికి రావు. గొర్రెపిల్ల యొక్క రక్తంలో ప్రోక్షించబడ్డామా లేదా, ఇదే ప్రశ్న, అంతే. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంలో మనం కూడా ఈనాడు ప్రోక్షించబడ్డామా లేదా. ఆనాడు ఆ గొర్రెపిల్ల రక్తమే ఇశ్రాయేలుని కప్పి ఉంచింది. ఇప్పుడు కూడా మన పాపాలను కప్పి ఉంచేది ఏంటి? యేసుక్రీస్తు ప్రభు రక్తమే. రోమాపత్రిక 4వ అధ్యాయం. రోమాపత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఎలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంటాడు. పాత తర్జుమాలో ఏమని ఉంటుందంటే, ఎవరి పాపములు కప్పివేయబడినో వాడు ధన్యుడు అని ఉంటుంది పాత తర్జుమాలో. ఇప్పుడు ఉన్నటువంటి బైబిల్లో ప్రాయశ్చిత్తము నొందినవాడు అని మార్చారు. అంటే రెండు ఒకటే. ఆ రెండిటికి హెబ్రీ బైబిల్లో ఒకే పదం ఉంది. ప్రాయశ్చిత్తం అనే మాట, కప్పివేయబడుట అనే మాట, ఈ రెండింటికి మూల భాషలో ఒకే పదం ఉంది, ఒకే పదాన్ని ఉపయోగించారు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మి ఆయన అంగీకరించినప్పుడు ఆయన రక్తము నమ్మిన వారి పాపాన్ని కనబడకుండా చేస్తుంది అన్నమాట. న్యాయ తీర్పుకు మనం గురి కాకుండా ఆ రక్తం మనల్ని తప్పిస్తుంది. ఆ రక్తం మనల్ని కప్పి ఉంచుద్ది. ఆదాము పాపం చేశాడండి. దేవుడు వద్దన్న పని చేయడమే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం చేశాడు.
ఆ పాపం కనబడకుండా ఉండు నిమిత్తం అంజూరపాకులు కచ్చడాలుగా చేసుకుని కప్పుకున్నాడు. కానీ అవి వారి పాపాన్ని కప్పి ఉంచలేదు. దేవుడే తర్వాత వచ్చి ఆదాముకు అవ్వకు చర్మపు చొక్కాయలతో కప్పినట్టు మనం చదువుతాం. అంటే చర్మం చొక్కాయలు కావాలంటే ఒక పశువు వధించబడాలి, రక్తము కార్చబడాలి, పాపానికి శిక్ష విధించబడాలి. కాబట్టి దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆదాము ధరించుకోవడానికి చర్మపు చొక్కాయలు ఇచ్చాడు. కాబట్టి రక్తం లేకుండా దేవుని సంధించలేం, దేవుణ్ణి కలుసుకోలేం. కాబట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగకుండా, కప్పివేయబడకుండా, రక్తంతో కప్పివేయబడకుండా మనం ప్రభుని సమీపించలేం. అది కేవలం క్రీస్తు రక్తము ద్వారానే సాధ్యం. ఇంకా మనం చూస్తే గొర్రెపిల్ల రక్తం వారు విమోచించబడుటకు కారణమైంది. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతాను. నీవు ఐగుప్తు దేశంలో దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకము చేసుకొని నీ మందలోను, నీ కళ్ళములోను, నీ ద్రాక్ష గానుగులను కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలెను. చూడండి, నీవు ఐగుప్తు దేశంలో దాసుడుగా ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించాడు అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నాడు. నీవు దాసుడువై ఉన్నావు ఐగుప్తు దేశంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించాడు. అంటే గొర్రెపిల్ల యొక్క రక్తము పూయబడినప్పుడే వారికి విమోచన కలిగింది. అలాగే ఈనాడు యేసుక్రీస్తు రక్తములోనే మనకు విమోచన ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభు రక్తం వలన మనకు విమోచనం. విమోచనం అంటే దాని గురించి అర్థం వివరిస్తున్నాడు. అనగా విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగింది అంటాడు. మన అపరాధాల క్షమాపణ. విమోచన అనే పదంలో కొనుట అనే భావం ఇమిడి ఉంది. విమోచన అనేటువంటి పదంలో కొనుట అనేటువంటి భావం ఇమిడి ఉంది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతాను ఒకసారి. కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారంలో నా యొద్దకు వచ్చి, బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడు నీవే, దాని విమోచనము నీ వలననే కలుగును, దాన్ని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకుని నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తులముల వెండి తూచి అతనికి ఇచ్చితిని. నా భూమిని దయచేసి కొను, దానికి వారసుడు నీవే, దాని విమోచనము నీ వలనే జరగవలెను అని చదువుతున్నాం. కొనుట, కొని దాన్ని విమోచించుట. కాబట్టి కొనుట అనేటువంటి పదములో, విమోచన అనేటువంటి పదంలో కొనడం అనేది ఉంది. ఆ భావం చేతనే ఇశ్రాయేలీలు దేవుని సొత్తైన ప్రజలయ్యారు. ఆయన కొన్నాడు వాళ్ళని.
నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలు అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త దేశ జనులలో మీరు నాకు స్వకీయ సాంపాద్యమవుతారు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 2వ వచనం. ఎలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనులగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. ఆనాడు ఇశ్రాయేలుని తన స్వకీయ జనులుగా ఏర్పరచుకున్నారు. వాళ్ళు దేవునైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమయ్యారు. ఈనాడు మనల్ని కూడా ప్రభు కొని మనల్ని విమోచించి మనల్ని తన సొత్తుగా చేసుకున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ దేహములతో ప్రభువును మహిమపరచండి. విలువ పెట్టి కొనబడిన వారు. అందుకే అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం అంటాడు, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అంటారు. ఆయన మనల్ని తన స్వరక్తమిచ్చి, తన స్వరక్తాన్ని వెలగా ఇచ్చి మనల్ని సంపాదించుకున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలు. కాబట్టి మనం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు. మనం దేవుని సొత్తు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మనకు చేసినటువంటి మేళ్లను మనం చూస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్నాం. మన అపరాధములకు క్షమాపణ. యేసుక్రీస్తు రక్తం వల్ల ఏమైంది? మన అపరాధములకు క్షమాపణ దొరికింది. ఆయన రక్తం వలన మనకు విమోచనము, మన అపరాధములకు క్షమాపణ కలిగింది. యోహాను మొదటి పత్రికలో చదువుకున్నాం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. కాబట్టి యేసుక్రీస్తు రక్తం వల్ల మన పాపములు పరిహరించబడ్డాయి. రెండవది రోమాపత్రిక 5:9. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. యేసుక్రీస్తు ప్రభు రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుతాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19-20. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా
తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. దేవునితో సంధి కుదిరింది. దేవునితో సంధి కుదిరింది. దేవునితో సమాధానం మనకు దొరికింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు మనం దూరస్తులం తండ్రికి, దేవునికి. అయితే ఈనాడు మనల్ని సమీపస్తులుగా చేసుకున్నాడు ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు చిందించిన రక్తం వలన దేవునితో మనకు సమాధానం ఏర్పడింది. అదే అంటారు కదా, మునుపు దూరస్తులం, ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు రక్తం వలన ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదువుతాను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి అపవాదిని, వాణిని అంటే అర్థం ఏంటంటే అపవాదిని జయించి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తం వలన మనం అపవాది మీద జయాన్ని పొందుతున్నాం. ఇంకా యేసుక్రీస్తు ప్రభు రక్తం వల్ల మనకు కలిగిన మేళ్ళు ఏంటంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, అనగా ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించేటువంటి ధైర్యం మనకి కలిగింది. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఉన్నటువంటి స్థలం పరిశుద్ధం. ఆయన ఎక్కడుంటే అక్కడ అది పరిశుద్ధ ప్రదేశం. నీలో నాలో ఉంటే మనం పరిశుద్ధులం. కాబట్టి ఆయన ఉన్నటువంటి స్థలం పరిశుద్ధం. పరిశుద్ధ స్థలాల్లోనికి మనం ధైర్యంగా ప్రవేశించుటకు యేసుక్రీస్తు ప్రభు రక్తం మనకు వీలు కలగజేసింది. దేవుని కృపా సింహాసనం యొద్దకు ధైర్యంగా వచ్చి మోకరించుటకు, ఆయన ఆశ్రయించుటకు, ఆయన నివసిస్తున్నటువంటి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు అవకాశం దొరికింది. ఇంకా ఆయన రక్తం ద్వారా మనం అందరం ఆయన సొత్తుగా చేయబడ్డాం. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడదు. యేసుక్రీస్తు ప్రభు రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని దేవుని సొత్తుగా చేశారు. నీవు నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడేవారిలో ప్రతి ప్రజలో ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని యాజకులుగా ఒక రాజ్యంగా చేశావు.
అంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మనం కొనబడ్డాం, దేవుని సొత్తుగా మార్చబడ్డాం. ఇంకా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు రక్తం వలన పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి మనకు విడుదల కలిగింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు చదువుతాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన నుండి మీరు విడిపించబడేటట్లుగా ఆయన రక్తం చిందించబడింది. ఆయన రక్తం చేత మనం విమోచించబడ్డాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తం వలన మనకు కలిగినటువంటి మేళ్ళు, పాప క్షమాపణ కలిగింది, నీతిమంతులుగా తీర్చబడ్డాం, దేవునితో సమాధానపరచబడ్డాం, అపవాది మీద జయం పొందుతున్నాం, దేవుని సన్నిధిలో ధైర్యంగా ప్రవేశించేటువంటి ఆ ధైర్యం మనకు కలిగింది, మనం దేవుని సొత్తుగా మార్చబడ్డాం, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి మనకు విడుదల కలిగింది. కాబట్టి ఇటువంటి యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని మనం ఆశ్రయించామా లేదా అనే దాన్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకా మనం చూస్తే 7వ వచనం నుంచి చదివాం కదా ఇందాక మనం మన భాగంలో, నిర్గమాకాండం 12:7 నుంచి. ఇంకా అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, ఆ గొర్రెపిల్ల మాంసాన్ని వారు తినాలి. 9వ వచనం, 8-9 వచనాలు. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను, దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంతరములను అగ్నితో కాల్చి దానిని తినవలెను. ఆ గొర్రెపిల్ల మాంసాన్ని వారు తినాలి. అలాగే మనం కూడా క్రీస్తును భుజించాలి. క్రీస్తును తినడంలో 3 విధాలు. ఒకటి, మనం రక్షించబడుటకు తినాలి. మనం రక్షించబడుటకు తినాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు చెబుతూ, నేను పరలోకాన్ని దిగి వచ్చిన జీవాహారాన్ని, నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని, నా శరీరమును తిని నా రక్తమును తాగువాడే నిత్యజీవం గలవాడు, నేనే జీవాహారాన్ని అని చెప్పారు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. జీవాహారము నేనే. విశ్వసించేవాడు నిత్యజీవం గలవాడు. మీ పితరుల అరణ్యంలో మన్నాను తిని చనిపోయారు. వారు తిని, అది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, అది దేవదూతలు భుజించే ఆహారం మన్నా, అయినా సరే తిన్నా సరే వాళ్ళు చనిపోయారు. అయితే జీవాహారమైనటువంటి నన్ను తినేవాడు చావడో. కాబట్టి పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనా ఈ ఆహారాన్ని భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు అని చెబుతూ 53వ వచనంలో అంటాడు. యేసుప్రభు అంటారు 53వ వచనంలో, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరమును తిని రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమ నేను వానిని లేపుదును అంటారు. కాబట్టి ఆయన శరీరాన్ని తిని, అంటే దాని అర్థం ఏంటంటే,
యేసుక్రీస్తు శరీరమందు బలి అవుట ద్వారా, ఆయన రక్తాన్ని చిందించుట ద్వారా పాప క్షమాపణ కలదు అని విశ్వసించడమే తినడం. ఆయన శరీరాన్ని తినడం అంటే ఏంటి? యేసుక్రీస్తు శరీరధారిగా నా కొరకు బలి అయ్యారు, ఆయన రక్తం ద్వారా నాకు పాప క్షమాపణ దొరికింది అని విశ్వసించడమే తినడం అన్నమాట. విశ్వసించడం కాబట్టి రక్షణ కొరకు తినాలి. రెండవది, ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి తినాలి. ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి తినాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పకుండా రాత్రి ఒక రొట్టె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టెలో పాత్రలో పాలు పొందడం, తినడం అంటే. కాబట్టి రక్షించబడిన వారు ప్రభు బలలో చేరి ఆరాధించాలి. మూడవది, 1 రక్షణ కొరకు తినాలి, 2 ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ తినాలి, 3 అనుక్షణము అనుదినము మనం ప్రభువుని భుజించాలి. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నా యందు, వాని యందు నేనును, నా యందు వాడు నిలిచియుందుము, నన్ను తినేవాడు నా మూలంగా జీవిస్తాడు అని ప్రభు చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా చదవండి తర్వాత. కాబట్టి అనుదినము దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. అనుదినము మనం ఆయన ఆరగించాలి. చూడండి, ప్రతిరోజు మనం భోజనం చేస్తాం, ప్రతిరోజు మనం ఆహారంగా ఏదో ఒక దాన్ని తీసుకుంటూనే ఉంటాం, ఎందుకంటే మనం బలం పొందడానికి. అలాగే మనం కూడా ప్రతినిత్యం దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రభుతో మనం ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. తొమ్మిదవ వచనం చూద్దాం. 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. కాబట్టి ప్రభువుతో మనం ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండాలి. మనం వాక్యాన్ని చదువుతూ ఉండగా, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, ఆ మాటలు ప్రభు మాటలు కాబట్టి ఆయన మనతో మాట్లాడతాడు. మనం ప్రార్థన చేస్తున్నామంటే మనం ప్రభుతో మాట్లాడుతున్నాం. ఇది ఎడతెగక కొనసాగుచుండేటువంటి సహవాసం అన్నమాట. కాబట్టి మనం ఆయనతో సహవాసం చేసేవారుగా ఉండాలి. మన అంతరంగిక జీవితమందు ప్రభువును ఎల్లప్పుడూ హత్తుకోవాలి. మన జీవితాల్ని మనం ఆయన కోసం సమర్పణ చేసుకునేవారుగా ఉండాలి. నిత్యము మనం ఆయన సన్నిధిని, ఆయన సహవాసాన్ని, ఆయన సాన్నిధ్యాన్ని మనం అనుభవిస్తూ ఉండాలి. ఇది శ్రేష్టమైనటువంటి అనుభవం. ఇది శ్రేష్టమైనటువంటి అనుభవం. కాబట్టి మనం ఆ గొర్రెపిల్ల మాంసాన్ని వారు తినాలన్నట్టు మనం కూడా క్రీస్తును భుజించాలి. క్రీస్తుని తినుటలో 3 విషయాలు చెప్పుకున్నాం. 1 రక్షణ కొరకు తినాలి, 2 ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకు మనం ప్రభు బలలో పాలు పొందుతూ ఉండాలి, 3వది అనుక్షణము అనుదినము ఆ దేవుని యొక్క వాక్యాహారాన్ని భుజిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ, ఆయన సన్నిధిని అనుభవిస్తూ, ఆయనతో కలిసి జీవిస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ, ఆయన చిత్తాన్ని జరిగిస్తూ, నిత్యము ఆయనతో
సహవాస సంబంధాలను కలిగి దేవుని వాక్యం ద్వారా మనం బలపడుతూ, శత్రువుని జయిస్తూ, లోకాన్ని జయిస్తూ, పాప కార్యాలను జయిస్తూ, అపవిత్రమైనటువంటి జీవితాన్ని విడిచిపెడుతూ, సరిచేసుకుంటూ, ప్రభుతో నిత్యము మనం అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండాలి. అందుకొరకు మనం క్రీస్తును భుజించాలి. కాబట్టి ఈ అనుభవాల గుండా మనం ప్రతిదినం సాగిపోతూ ఉండాలి. ఈ అనుభవాలు మనలో లేకపోతే మనం బలహీనమైపోతాం. ఇప్పుడు క్రీస్తు శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగలేదనుకోండి, రక్షణ కొరకు క్రీస్తుని మనం అంగీకరించలేదనుకోండి, మనం నశించిపోతాం. మరి రక్షణ పొందిన తర్వాత అనుదినం ఆయన జ్ఞాపం చేసుకోవాలి. ఆయన బలలో పాలు పంపులు పొందుతూ పునరుత్థాన బలాన్ని పొందుకోవాలి. మూడోది, అనుక్షణం అనుదినం కూడా ఆయనతోనే మనం సహవాసం చేయాలి. ఆయన వాక్యాన్ని పఠిస్తూ, ఆయన నిత్యము ప్రార్థిస్తూ మనం దేవుని యొక్క అడుగుజాడలో నడవాలి. ఇది ఎడతెగక మనం చేయాల్సినటువంటి పనులు. ఇలాంటి అనుభవాల గుండా మనం ప్రయాణించాలి. మిగిలిన విషయాలు రేపటి దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.